అమలాపురం పార్లమెంటు రాజోలు అసెంబ్లీ సీట్లలో ఏది ఇచ్చినా పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాపాక అంటే కోనసీమ జిల్లాలో బ్రాండ్ అంటున్నారు. 2 దఫాలుగా రాజోలులో గెలుపొందానన్నారు. సీటు గొల్లపల్లికి ఇచ్చినా తన మద్దతుంటుందని తెలిపారు. వైసీపీ అధిష్టానం ఇచ్చే ఆదేశాల ప్రకారం తన పోటీ ఉంటుందంటున్న రాజోలు ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాపాక వరప్రసాద్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. ఇదే క్రమంలో అమలాపురం పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాపాక వరప్రసాద్ ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యేగా గత 5 ఏళ్ల నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగినటువంటి మార్పుల అంశంలో కోనసీమ జిల్లా అంశాలకు సంబంధించి ఆయన పోటీకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడే మీకు 2 రోజుల క్రితం ఇన్ఛార్జ్గా ఇచ్చారు. కోనసీమ పరిస్థితులు కావచ్చు, లేదంటే అమలాపురం నుంచి పోటీ కావచ్చు, ఏం చెప్తారు ఈ అంశంలో? కోనసీమ జిల్లా అంతా కూడా ఇంచుమించుగా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. నేను పూర్వం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు శాసనసభ్యుడిగా, అంతకుముందు కూడా కృష్ణరాజు గారు శాసనసభ్యుడిగా ఉండగా నేను చాలా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కువ మందికి పరిచయం అయినటువంటి వాడిని. కొత్తగా ఏం లేదు. నేను శాసనసభ్యుడిగా ఉంటూ మరలా టికెట్ కోసం అని చెప్పి నేను వైసీపీలో ప్రయత్నం చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పార్టీ అప్పచెప్పినటువంటి అన్ని బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఈ ఎన్నికలు సమీపించిన ఈ సమయంలో గొల్లపల్లి సూర్యారావు గారిని ఈ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా, నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అయింది. నువ్వు ఎంపీగా ఉండు, ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించంటే అక్కడ వహిస్తాను, లేదా నియోజకవర్గంలో ఉన్నట్టు ఇక్కడ ఉంటాను. పార్టీ ఇష్టం, అది పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ ప్రకారమే పనిచేయడం జరుగుతుంది. అమలాపురం అంటే ఇంకా ఇది నిర్ణయం అవ్వలేదు కాబట్టి లిస్టు వచ్చిన తర్వాత మొత్తం అందరినీ కలవడం జరుగుతుంది. మొన్ననే ముమ్మిడివారం ఈ మత్స్యకారుల సభ జరిగితే సభకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం, కలిసాం, పెద్దలందరినీ కలిసి మాట్లాడి రావడం జరిగింది. ఇది క్లియర్గా లిస్ట్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే ఎంపీ అనేది తేలిన తర్వాత తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరినీ కలవడం జరుగుతుంది. ఎలక్షన్ కార్యక్రమం మొదలవుతుంది. అంటే రాజోలు నియోజకవర్గంలో మీ అనుచరులు కానీ, మీ అభిమానులు కానీ ఎక్కడి నుంచే పోటీ చేయాలనేది వాళ్ళు కోరుకుంటూ నిరసనలు చేస్తున్నారు కదా? అది వాస్తవమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. అందరితోనూ మమేకమై వాళ్ళతో అన్నదమ్ముల భావంతో మెలిగాను కాబట్టి నేనే కావాలని కోరుకోవడంలో సహజం. వాళ్ళు శాసనసభ్యుడిగా నేను ఉండాలని కోరుకుంటారు. అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను కోరుకుంటా ఉన్నాయి. అది పార్టీ ఇష్టం. నిన్నెందుకు సర్వేలు జరపాలి, సర్వేలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని నిన్న అన్నారు. మళ్ళీ ఇవాళ ఇద్దరం కలిసి ఇక్కడ నిలబడతాం, పోటీ చేస్తామని ఇవాళ చెప్పుకుంటాం. సర్వేలు అంటే సర్వే ఎలా వచ్చిందో అది పార్టీకి తెలుసు, మాకు తెలియదు. నేనంటే ఇక్కడ గెలిచే అభ్యర్థిని పెట్టమని చెప్పడం జరిగింది. అతనే అభ్యర్థిగా ఉంటాడంటే అతను సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే జనసేన నాయకులు కావచ్చు, రాపాకని ఖచ్చితంగా ఓడిస్తాం, ఎందుకంటే జనసేన నుంచి గెలిచి ఆయన పార్టీకి మారారు కాబట్టి ఆయన ఎక్కడ నిలబడ్డా కూడా ఓడిస్తామని చెప్తూ ఉన్నారు. అటువంటి కోరికలు అందరికీ ఉంటాయి, నాకు కూడా కోరుకుంది. నేను పార్లమెంట్లో గెలిచి సెంట్రల్ మినిస్టర్ చేయాలని కోరుకుంది. అవుతుందన్న వల్ల ఇటువంటి కోరికలు చాలామందికి ఉంటాయి. అది పనికిరాని ప్రకటనలు అన్నీ చేస్తున్నారు. ఈ పార్టీలోనూ కూడా చేస్తారు. ఆడినోడించుతాం, అవన్నీ మన పనికి. మీరేం కోరుకుంటున్నారు? రాజోలు కోరుకుంటున్నారా, అమలాపురం పార్లమెంట్ కోరుకుంటున్నారు? నేను సొంత అభిప్రాయం లేదు, పార్టీ ఇష్టం. అది పార్టీ ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళు అందరూ ఉండరు. ఊరికే చెప్తారా నేను ఓడించేస్తానంటాడు. వల్ల అవుతుందా? జనం ఎటువైపు ఉన్నారు ఆ జనం నిర్ణయం అవుతుంది తప్పితే నేను ఆవేశం వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాను. అవన్నీ జరిగేవి కాదు కదా. ఓవరాల్గా చూస్తున్నాం కదా, రాపాక వరప్రసాద్ గారు పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ రాజోలు నియోజకవర్గం ఎప్పటి నుంచో గతంలో 2 సార్లు గెలిచినటువంటి చరిత్ర ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు ఇక్కడ నన్ను అభిమానిస్తారు కాబట్టి పార్టీ ఆ దిశగా ఆలోచించినా కూడా నేను సిద్ధంగా ఉన్నాననేది ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజోలు నియోజకవర్గం నుంచి.